ఏంటి 4 గంటల సినిమా తీసారంట? 4 గంటలు రష్ వస్తుంది కదా. ఇంత పెద్ద సినిమాతో మనం ఏంటంటే మెల్లగా అవి షార్ట్స్ అని తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. నా దగ్గర ఇంకా గంట సినిమా ఉంది, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. కానీ అకామిడేట్ చేయడానికి కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అన్ని సీన్లు బాగుంటాయి. అదే కానీ ఇప్పటికీ 3 గంటల సినిమా అంటే హర్రర్ సినిమాల్లో ఇదే ఇంత లెంత్. అవును కదా. ఒక రకంగా హర్రర్ సినిమా అనేది 2 గంటల్లో 2.5 గంటల్లో ముగించడానికి చూస్తుంటారు డైరెక్టర్లు. కరెక్ట్. కానీ మీరు 3 గంటలు టైం తీసుకున్నారంటే ఒక రకంగా అది ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఉన్న నమ్మకంతో ఉంటారు. అంతే అంతే అంతే. అంటే నాకు మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారు ఆయన ప్రతిదీ చాలా డీటెయిలింగ్ అడుగుతారు. అంటే 100 సార్లు మన డీటెయిలింగ్, ఆ డీటెయిలింగ్ చెప్పేటప్పుడే మన బ్రెయిన్లోకి ఇంకా అది ఫిక్స్ అయిపోద్ది. 10 సార్లు మాట్లాడితే బట్టి పట్టడం అంట, ఆ బట్టి పట్టిస్తారు. ఇక దానికి తెలియకుండా మనకి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఆ సీన్, కానీ అది మొత్తం ఇంపాక్ట్ ఇస్తుంది. అలాగా నాకు ఈ సినిమా చాలా నేర్పించింది లైఫ్లో. అంటే నాకు ఈ సినిమా ఈ 3 years నేను ఏదో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చి ఓ పట్టా తీసుకొచ్చినట్టే. ఇక్కడి నుంచి నా వచ్చే సినిమాలు మీరు చూడండి, నా మెచ్యూరిటీ లెవెల్ ఇవి చాలా మారిపోతాయి. అంటే నా ఆలోచన విధానమే